హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఇఫ్ సిరీస్ ఎపిసోడ్ నంబర్ 1. అన్న ఎలాగో వాట్ ఇఫ్ సిరీస్ చేస్తున్నావు కదా, ఈ ఎపిసోడ్ లో నాకున్న డౌట్ క్లియర్ చేయన్నా. ఏంట్రా అది? దేని గురించి? ఒకవేళ ఈ వరల్డ్ అనేది ఆన్లైన్ మోడ్ నుండి ఆఫ్లైన్ మోడ్ కి మారితే ఎలా ఉంటుందో చెప్పన్నా. ఓ దాని గురించేనా? నేను ఉన్నాను కదా. ఫ్రెండ్స్, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మన ప్రపంచం అనేది ఆఫ్లైన్ మోడ్లోకి మారితే అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు మనం ఇన్స్టా, వాట్సాప్, జీమెయిల్ని వాడుతున్నాము. మళ్ళీ ఆఫ్లైన్లోకి మారితే మనం లెటర్స్ అనేవి పోస్ట్లో పంపించాలి. ఇప్పుడున్నంత ఫాస్ట్ కమ్యూనికేషన్స్ అయితే అప్పుడు ఉండవు. మనం ఏదైనా ప్రపోజల్ పెడితే రిప్లై రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటి కాలంలో ఒక యాప్లో ఒక మెడిసిన్ ఫోటో అప్లోడ్ చేస్తే చాలు, ఆ మెడిసిన్ ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో క్లియర్ కట్గా చెప్పేస్తుంది. అలాగే మనం హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. కానీ ఇవన్నీ అందుబాటులో లేకపోతే ఏముంది, అప్పుడు మనకి ఖచ్చితంగా అంబులెన్స్ అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మనకి ఎంత బాగోలేకపోయినా మనం హాస్పిటల్లో అడుగు పెట్టాల్సిందే కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇది మెయిన్ ఫ్యాక్టర్. నాకు తెలిసి కరోనా టైం నుండి స్టార్ట్ అయి ఉంటుంది ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేటింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ అన్అకాడమీ, ఫిజిక్స్ వాళ్ళ, వేదాంతు ఈ టైంలోనే చాలా బాగా క్లిక్ అయ్యాయి. కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఆఫ్లైన్లోకి మారిపోతే డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. వీళ్ళు రీసెంట్గా ఆఫ్లైన్లోకి ఎంట్రీ ఇచ్చారు, సో మీరు హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలంటే ఫిజికల్ ఫామ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఏమైనా ట్రిప్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ నుండి ఫుడ్ అండ్ అకామిడేషన్ వరకు ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాం. కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఆగిపోతే ట్రావెలింగ్ కోసం మనం ఇన్స్టెంట్ టికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం ఆన్లైన్ సహాయం లేకుండా మీరే సొంతగా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఇది కానీ ఆఫ్లైన్లోకి మారితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎలాగో ఫోన్పే, గూగుల్ పే పనిచేయవు కాబట్టి మనం లిక్విడ్ క్యాష్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దొంగతనాలు అనేవి పెరగచ్చు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ట్రాన్సాక్షన్స్ కోసం మనీని బ్రీఫ్ కేసులో క్యారీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మన గ్యాడ్జెట్స్కి అమెజాన్, అలాగే బట్టలకి మింత్రా, ఏజియో, అలాగే ఫుడ్కి ఈ స్విగ్గీ, ఈ జొమాటో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతే క్రెడిట్స్ ఉన్నాయన్న దాంట్లో. నేను చెప్పింది విను ముందు. అప్పుడు మనం రిలయన్స్ ట్రెండ్స్ కి, అలాగే రిలయన్స్ స్మార్ట్ కి వెళ్లాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, డిజిటల్ సెక్యూరిటీ అనేది మన లైఫ్ లో కీ రోల్ ని ప్లే చేస్తుంది. ఇవి చాలా దగ్గరలో వాడుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సర్వేలెన్స్ గా, అలాగే తిరుపతి లాంటి ప్లేసెస్ లో కూడా వాడుతున్నారు. ఇవి సడన్ గా కనిపించకుండా పోతే, మా తమ్ముడు లాంటి వాళ్ళు తిరుపతిలో తప్పిపోతే ఊరంతా వెతకాల్సి వస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాస్ కాపీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఓటీటీ వల్ల థియేటర్కి వెళ్ళడమే మానేశారు. వాళ్ళు ఓటీటీలోనే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతే వీళ్ళందరూ థియేటర్కి వెళ్ళి మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అలా వెళ్ళండి ఫ్రెండ్స్ తో సరదాగా. మనం ఇప్పుడు న్యూస్ని వేటు న్యూస్, అలాగే టీవీ ఛానల్స్ లైక్ TV9, ఈటీవీలో చూస్తున్నాం. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ రిపోర్టర్స్ మనకు కనబడరు. అలాగే వారు జాబ్లెస్ అయిపోతారు. మనం న్యూస్ పేపర్లో న్యూస్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రపంచం అనేది ఆఫ్లైన్లోకి మారితే గేమింగ్ ఇండస్ట్రీకి కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. పబ్జీ అకౌంట్ నువ్వు ఉండరా బాబు, ప్రపంచం ఏమవుతుందో నీకు అనవసరం. నీకు నీ అకౌంటే కావాలి. ఫ్రెండ్స్, ఆన్లైన్ టోర్నమెంట్స్ అనేవి జరగకపోవచ్చు. అలాగే ఈ స్పోర్ట్స్ కూడా మనకు కనిపించకుండా పోవచ్చు. అప్పుడు మనం ఫిజికల్ గేమ్స్ లైక్ క్రికెట్ ఆర్ వాలీబాల్ ని ఆడుకోవాలి. లేదంటే ఇండోర్ గేమ్స్ లైక్ లూడో ఆర్ చెస్ ని ఆడుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.